హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి ప్యూర్ కంచి పట్టు శారీస్ చూడబోతున్నాము. మన ఫస్ట్ శారీ వచ్చేసి ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్, దట్టు మనకి లేడీస్ ఫేవరెట్ కలర్ అండి. ఇది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్లోనే పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ కూడా మనకి మిక్స్ అయి ఉంటుంది. కల్నీత బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. శారీ అంతా కూడా ఎక్కువ గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. పళ్ళు పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. మధ్యలో అంతా కూడా బడ్స్ టైప్లో తీసుకున్నారు. ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే కనుక కొంచెం డల్ ఫినిషింగ్ జరీ తీసుకుని లోపల మనకి బ్రైట్గా వచ్చే జరీతో ఫ్లవర్ పార్ట్ కూడా కంటిన్యూ చేశారు. మ్యాంగో డిజైన్ వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. టోటల్గా మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా బ్రైట్ పింక్ కలర్, డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. ఇంతకుముందు మనం అంటే పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో మ్యాంగో డిజైన్ కొంచెం డల్ ఫినిషింగ్తో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. రెండు వైపులా కూడా ఈ శారీకి మనకి ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బేస్ డార్క్ రాణి పింక్ కలర్ పైన చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని ఫుల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి క్రియేట్ చేశారు. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా పింక్ కలర్, దీంట్లో పింక్ కలర్ కూడా మనకి మిక్స్ ఉంటుంది. కల్నీత వచ్చింది. అలాగే శారీలో ఇంతకు ముందు రెండు వైపులా కూడా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ కంచి పట్టు శారీ 10,889 రూపీస్. నెక్స్ట్ ఇంకొక బ్రైడల్ కలెక్షన్. ఇది టోటల్గా ట్రెడిషనల్ కలర్స్తోని డిజైన్ చేశారు. గ్రీన్ కలర్. ఇంతకుముందు చూసిన శారీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. ఇది మాత్రం శారీ కలర్ కాంబినేషనే ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లోనే కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట. లీఫ్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మధ్యలో కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్. దానిపైన ఒక లేయర్ లాగా మనకి జరీ తీసుకున్నారు. దానిపైన కూడా కట్ వర్క్ స్టైల్లో డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో చిన్న ఫ్లవర్ టైప్ ఆఫ్ బడ్ డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే అంటే బోర్డర్స్ మధ్యలో అంతా కూడా జిగ్జాగ్ స్టైల్లో తీసుకుని ఇక్కడ మనకి జిగ్జాగ్కి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే బోర్డర్ అనేది లెంతీగా ఉండే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఈ పళ్ళుకి 2 సైడ్స్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మంచి డిజైన్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ పైన మాత్రం నార్మల్గా కడ్డీ బోర్డరే ఇచ్చారండి. 4 to 5 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, ఆల్టర్నేట్ లైన్స్ లాగా అనమాట. ఒక క్రాస్ లైన్ కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకొక క్రాస్ లైన్ లైట్ గ్రీన్ కలర్. చాలా సన్నటి డిజైన్ అనమాట. స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు, ఫ్లవర్ డిజైన్. మొత్తం శారీ అంతా కూడా ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్ లేయర్ లాగా కనిపిస్తుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే కనుక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి కొంచెం లెంతీగా కడ్డీ బోర్డర్ తీసుకొని దాని మీద మనకి ఒక క్రీపర్ పార్ట్ మీద పికాక్స్ని ఇచ్చారు. ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఒక్కొక్క పికాక్ ఒక్కొక్క కలర్ ఇచ్చారు. బ్లౌజ్ అంటే శారీ మొత్తం గ్రీన్ ఉంది, అలాగే పళ్ళు గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చారు. దీంట్లో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. పైన కడ్డీ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ పికాక్స్ డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ పికాక్స్ డిజైన్ అనేది మిస్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 25,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి పైతాని డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్రిక్ రెడ్లో అటు ఇటు బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్ లాగా కొంచెం ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మనకి 2 సైడ్స్ బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఎడ్జ్లో మనకి ఒక క్రీపర్ పార్ట్, అలాగే జిగ్జాగ్ లైన్కి అటు ఇటు మనకి ఒక డాట్ లాగా ఇచ్చారు. ఈ పళ్ళుకి మనకి రెండు వైపులా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ బేస్ పైన అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫ్ వర్క్ టైప్లోనే మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక డ్రాప్ లాగా కనిపిస్తుంది డిజైన్ అనేది. అలాగే ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ బోర్డర్ అండి. ఇది పైతాని బోర్డర్ ఇచ్చారు మల్టీ కలర్ కాంబినేషన్లో. ఒక ఫ్లవర్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్, ఇంకొకటి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా అంటే 2 సైడ్స్ బోర్డర్ మనకి
ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, ఈ పైతాని స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్. దీంట్లో మెయిన్ మనకి బ్లౌజ్, ఈ బ్లౌజ్కి వచ్చేసి అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి ఏదైనా వర్క్ చేయించుకుంటే గ్రీన్ కలర్ కానీ, అంటే బోర్డర్లో మనకి మల్టీ కలర్ ఇచ్చారు కదా, ఏ కలర్తో వర్క్ చేసినా కూడా బాగుంటుంది. వన్ సైడ్ మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చారు. శారీలో మాత్రం ఇక్కడ కూడా మనకి డిజైన్ ఉంటుంది, కానీ బ్లౌజ్ పార్ట్లో మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద మాత్రం హ్యాండ్స్కి వచ్చే విధంగా సేమ్ లోటస్ ఫ్లవర్ డిజైన్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 21,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఈ శారీ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం 1 మీటర్ పళ్ళు ఉంటుంది. కాకపోతే మిడిల్ పార్ట్లో ఎక్కడ కూడా మనకి డిజైన్ ఇవ్వకుండా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎడ్జెస్లో అంటే 2 సైడ్స్ బోర్డర్లో మాత్రం మనకి ఒక డిజైన్ ఇచ్చారు. లోటస్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత కట్ వర్క్ స్టైల్లో జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ పళ్ళు పార్ట్కి రెండు వైపులా కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్గా 1 మీటర్ మనకి పళ్ళు వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే లెంతీగా ఇచ్చారండి. బోర్డర్ 7 to 8 ఇంచెస్ బోర్డర్ ఇచ్చి వన్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది మనకి బోర్డర్ అనేది. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి జిగ్జాగ్ స్టైల్లో బోర్డర్ అనేది కనిపిస్తుంది. కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ కూడా వచ్చింది. ఈ శారీకి రెండు వైపులా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆల్ ఓవర్ అంటే శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ పైన ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చే విధంగా క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. ఒక ఫ్లవర్లోనే మనకి 2 కలర్స్ అనేది కనిపిస్తుంది. ఒకటేమో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి లోపల పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇంకొక లోటస్ ఫ్లవర్ యాడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, 2 ఫ్లవర్స్. ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్. ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకుని శారీ అంతా కూడా బ్రైట్గా కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు. శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఏదైనా ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు ఈ శారీ పైన. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ కాబట్టి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఒక బ్రైడల్ కలెక్షన్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. సారీ అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది. అలాగే పళ్ళు చూసినట్లయితే కనుక చంద్రకాంత కలర్ బేస్ తీసుకున్నారనమాట. పళ్ళులో ఫస్ట్ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఒక లేయర్ టైప్లో ఎక్కువ మనకి ఎలివేట్ అయ్యే పార్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే రుద్రాక్ష డిజైన్ అండ్ ఫ్లవర్ బొకే స్టైల్లో ఒక డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ పళ్ళు పార్ట్కి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. చంద్రకాంత కలర్ బేస్ తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ నార్మల్గానే ఇచ్చారండి. వన్ సైడ్ వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి యారో మార్క్ టైప్ ఆఫ్ డిజైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో చంద్రకాంత కలర్ అదే కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా పికాక్స్ డిజైన్తో బ్లూ కలర్ అవుట్లైన్తో మనకి హెవీగా కనిపించే విధంగా ఫిల్లింగ్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ వేవీ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. దానికి అవుట్లైన్ అంతా కూడా ఎలివేట్ అయ్యే విధంగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ అండ్ బ్రైడల్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. చంద్రకాంత కలర్ కాంబినేషన్లోనే లోపల మనకి సెల్ఫ్ టైప్ ఆఫ్ డిజైన్ బాక్సెస్ కనిపిస్తుందండి. అలాగే పైన మాత్రం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా సేమ్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 20,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం మనకి గోల్డిష్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ కనిపించే విధంగా డిజైన్ చేశారు. ప్లస్ దీంట్లో ఉన్న బోర్డర్స్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో మనకి లేయర్స్ టైప్లో పళ్ళు అంతా కూడా 1 మీటర్ తీసుకున్నారు. ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ జరీస్ మనకి మిక్స్ చేసి బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం పైన బోర్డర్ అనేది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ శారీకి సేమే కానీ కొంచెం లెంతీగా ఇచ్చారనమాట. పైన బోర్డర్ కొంచెం స్మాల్ సైజ్ వస్తుంది, కింద బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన స్మాల్ టైప్ ఆఫ్ బడ్స్ లాగా చాలా మైన్యూట్ డిజైన్ అండి. స్మాల్ టైప్ ఆఫ్ బడ్స్ టైప్లో డిజైన్ అనేది ఇచ్చారు. ఎక్కడొక్కడ వేరే కలర్ థ్రెడ్స్తో
మరీ ఎలివేట్ అయ్యే విధంగా కాకుండా సైలెంట్ లుక్ అండ్ స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్తో ఈ శారీని డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్, కాకపోతే శారీలో ఏమో చిన్నగా బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ మాత్రం స్మాల్ టైప్లో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 22,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత శారీ మందిర్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ శారీ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి. ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. బోర్డర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా, దట్టు మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక కొంచెం డిఫరెంట్ బ్లూ షేడ్ తీసుకుని దానిపైన ఒక లేయర్ టైప్లోని టోటల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా క్రియేట్ చేశారు. దాంట్లోనే మనకి లేయర్ వైజ్లోని కొంచెం బోర్డర్స్ లాగా కూడా సైడ్స్లో 2 సైడ్స్లో క్రియేట్ చేశారు. ఈ శారీకి మెయిన్ చూడాలి అంటే బోర్డర్స్ అండి, చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారండి బోర్డర్ మొత్తం కూడా. దానిపైన మనకి 2 కలర్స్ కాంబినేషన్తో, పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి బంచ్ తీసుకున్నారు బొకే స్టైల్లో. అది కూడా మనకి మ్యాంగో షేప్లో, ఓవరాల్గా లుక్ చూసినట్లయితే కనుక మ్యాంగో షేప్లో కనిపిస్తుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో కూడా ఒక టైప్ ఆఫ్ గ్రే కలర్ కనిపిస్తుంది. ఆ గ్రే కలర్ లోపల మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా థ్రెడ్ మిక్స్ ఉంటుంది. అంటే బేస్ వచ్చేసి మనకి కల్నీతా కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన కొంచెం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లు తీసుకుని దాని చుట్టూ కూడా మనకి సన్నటి పెటల్స్ డిజైన్ ఇచ్చారనమాట. లైట్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్లైన్తో మనకి ఒక డిజైన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మంచి షైనింగ్ లుక్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఈ శారీకి మెయిన్ మాత్రం ఈ బోర్డర్సే చెప్పొచ్చు, ఎందుకంటే బాగా హైలైట్ అవుతున్నాయి. స్టెప్స్ పెట్టినప్పుడు ఈ 2 బోర్డర్స్ ఒకటే ప్లేస్కి వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన గోల్డ్ వేసేసరికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బోర్డర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళులో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ప్లస్ శారీలో మనకి ఏదైతే ఎలివేట్ అయ్యే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారో మ్యాంగో డిజైనర్ బోర్డర్, అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 28,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్వేత శారీ మందిర్లో చాలా ఉన్నాయండి. శ్వేత శారీ మందిర్ టోటల్గా మనకి 2 షోరూమ్స్. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. శ్వేత శారీ మందిర్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా బ్యూటిఫుల్ పట్టు శారీస్ అవైలబుల్ ఉంటాయండి. లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాగే డిజైనర్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి 2 వేరియేషన్స్తో మనకి, అంటే పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడబోతున్నాము. ఇది మొత్తం కూడా పైతానీ డిజైన్తో ఉంటుందండి. శారీ మొత్తం కూడా బేస్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఫస్ట్ అంటే మనం పళ్ళు పార్ట్ చూద్దాం. శారీ మెయిన్ కలర్, పళ్ళు మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి జరీతో ఒక లేయర్ లాగా ఇచ్చేసి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఒక బడ్ స్టైల్లో ఇచ్చారు. అది కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి హెవీ ఫిల్లింగ్తో కొంచెం వేవీ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని దాని లోపలంతా కూడా లీఫ్ని ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. సారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాము. 1 సైడ్ వచ్చేసరికి ఇది మామూలుగా చూసినట్లయితే లెంతీగానే ఉంటుందండి బోర్డర్. కాకపోతే దీనికన్నా కూడా కొంచెం లెంతీగా ఉండే విధంగా కింద బోర్డర్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ మనకి దర్బార్ బోర్డర్ స్టైల్లో వస్తుంది. కింద బోర్డర్ ఇట్లా ఉంటుందన్నమాట, దర్బార్ బోర్డర్ టైప్లో. శారీ మొత్తం కూడా మనకి ఒక లేయర్ గోల్డ్ కలర్ తీసేసుకుని గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన దానిపైన క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా పైతానీ డిజైన్ అనేది ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అండ్ బ్రిక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే ఫ్లవర్ డిజైన్ అండ్ బడ్ మొత్తం కూడా మనకి బ్రిక్ కలర్ ఉంటుంది. క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చే విధంగా శారీ మొత్తం కూడా ఇట్లా డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. పైన బోర్డర్ అనేది సేమ్ యాజ్ టీజ్గానే కంటిన్యూ అవుతుందండి. శారీలో ఎలాంటి బోర్డర్ ఉందో అదే బోర్డర్. కింద కూడా మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా దర్బార్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 29,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ పీకాక్స్ డిజైన్ వచ్చింది. మల్టీ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మరి బిగ్ సైజ్ డిజైన్ కాకుండా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్తో ఇచ్చారు. ఈ శారీ అంతా కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది. ఇక్కడ మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు లైన్స్ వైజ్లోనే. అలాగే ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే ఒక దాంట్లో క్రీపర్, ఒక దాంట్లో డాట్, అలాగే క్రాస్ లైన్స్, జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్, మ్యాంగో డిజైన్. ఒకటే బోర్డర్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి క్రియేట్ చేశారు. ఒక
బోర్డర్లోనే మనకి లెంతీగా ఇచ్చారనమాట. అలాగే ఈ పళ్ళుకి 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ సారీ బోర్డర్స్ చూద్దాం. పైన మాత్రం బ్లూ కలర్ కాంబినేషన్లోనే కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారండి డిజైన్. మొత్తం కూడా ఆల్ ఓవర్ బోర్డర్ అంతా కూడా పికాక్స్ని 2 కలర్స్ కాంబినేషన్తో, ఒక పికాక్ వచ్చేసరికి స్టాండింగ్ పొజిషన్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్, ఇంకొకటి కొంచెం ఈ నెక్ పార్ట్ అనేది టర్న్ అయ్యే విధంగా ఇంకొక పికాక్ని తీసుకున్నారు. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. క్రీపర్లో కూడా గ్రీన్ కలర్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్, అంటే మల్టీ కలర్ కాంబినేషన్లోనే మనకి కింద బోర్డర్ అనేది కలర్ఫుల్గా కనిపించే విధంగా మనకి పికాక్స్ డిజైన్తో ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ ఇదే బోర్డర్ అండి. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లోనే డబల్ డ్రాప్ లాగా క్రియేట్ చేశారనమాట. లోపల మళ్ళీ ఇంకొక స్మాల్ టైప్ ఆఫ్ డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పైన మాత్రం యాజ్ ఇట్ ఈస్గా కడ్డీ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కింద మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో మనకి పైతానీ స్టైల్లో పికాక్స్ డిజైనర్ బోర్డర్, సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత సారీ మందులో ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ వచ్చేసి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్లో ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఒక క్రాస్ లైన్స్తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఎడ్జెస్లో మాత్రం మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని దానిలో ఒక డాట్ లాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి నెమల్ పింఛన్ స్టైల్లోనే లీవ్స్తో బంచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ లెంతీ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదే లెంతీ బోర్డర్ మనకి సెకండ్ వైపు, అంటే 2 సైడ్స్ కూడా ఈ పళ్ళుకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. కలర్ మాత్రం చాలా చాలా బాగుంది. బోర్డర్ మాత్రం బ్లూ కలర్, అంటే సారీ పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని వన్ సైడ్ మాత్రం మరి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. సెకండ్ వైపు బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఏనండి, కాకపోతే పైన స్మాల్ సైజ్లో ఇచ్చారు. ఇది కొంచెం లెంతీగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట కడ్డీ బోర్డర్ని. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రాస్ లైన్స్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. దట్టు మనకి గోల్డ్ కలర్ అనేది మనకి లేయర్ లాగా బ్యాక్గ్రౌండ్లో తీసుకుని దానిపైన క్రాస్ లైన్స్ ఇచ్చేసి ఒక చోట పికాక్ చూసినట్లయితే నెమలి పింఛంలో బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. ఇంకొక చోట మనకి బ్రిక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేశారు, అంటే పికాక్స్ నెమలి పింఛంలో ఒక టర్నింగ్ క్రీప్ అని ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అయ్యే విధంగా. బ్లౌజ్ కూడా చాలా బ్రైట్గా ఇచ్చారండి. బ్లూ కలర్ పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే టైప్లో బోర్డర్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 22,889 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ శారీ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్, పీచ్ కలర్ మిక్స్ వస్తుంది అనమాట. ఈ 2 కలర్స్ మిక్స్ అయితే ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక లేయర్ లాగా మనకి జరీ తీసేసుకుని కట్ వర్క్ స్టైల్లో అవుట్లైన్ కనిపించే విధంగా సన్నటి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ కూడా మనకి లెంతీగా ఉండే విధంగానే తీసుకున్నారు. ఇక్కడ రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. తర్వాత క్రాస్ లైన్స్ తీసుకుని లీఫ్ వర్క్ ఇచ్చారు. మళ్ళా అగైన్ రుద్రాక్ష డిజైన్. ఈ లెంతీ బోర్డర్ ఈ పళ్ళు పార్ట్కి 2 సైడ్స్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుందండి. కాకపోతే కడ్డీ బోర్డర్లోనే మనకి డిజైనర్ వేర్ చూపించారు. కడ్డీ బోర్డర్ 1 సైడ్ మొత్తం ఉంటుంది. ఇంకొక పార్ట్లో వచ్చేసరికి కింద స్మాల్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కానీ ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్లో చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. కింద మనకి డిజైన్ అంటే రెగ్యులర్గా ఉండే కడ్డీ బోర్డర్ కాకుండా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ లేయర్ ఇచ్చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఇచ్చారనమాట. ఒక సన్నటి క్రీపర్ పార్ట్ తీసుకుని దానిపైన స్టాండింగ్ పొజిషన్లో పికాక్స్ ఇచ్చారు. దీంట్లో తీసుకున్నటువంటి ఫ్లవర్ డిజైన్ కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లేడీస్ ఫేవరెట్ కలర్, దట్టు శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ పూతలాగా వచ్చిందనమాట. దాని మీద కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కల్నేతా బ్యాక్గ్రౌండ్ అండి, పింక్ అండ్ ఆరెంజ్ కలర్, దాంట్లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. దీని మీద ఇంకా ఎటువంటి డిజైన్ మనం చేయించుకోవాల్సిన అవసరమే లేదు. సేమ్ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే శారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి. బోర్డర్స్ మాత్రం శారీలో ఎట్లాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో ఈ బ్లౌజ్ పార్ట్కి కూడా 2 సైడ్స్ అవే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి
25,889 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి పైతానీ డిజైన్ స్టైల్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. శారీ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుందండి. పళ్ళు మాత్రం లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే ఆనియన్ పింక్ కలర్ కూడా మనకి దీంట్లో అనేది కనిపిస్తుంది. క్రాస్ లైన్స్ లాగా తీసుకుని ఈ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ లోపల లేయర్ లాగా మనకి జరీ ఇచ్చేసి ప్లస్ మార్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి పైతానీ క్రీపర్ పార్టే, కాకపోతే రోజ్ ఫ్లవర్ బడ్స్ లాగా ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఆనియన్ పింక్ పర్పుల్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. 1 మీటర్ టోటల్ పళ్ళు అంతా కూడా కంటిన్యూ చేశారు. బ్రైడల్ కలెక్షన్ ఫుల్గా మనకి ప్యూర్ కంచిపట్టు శారీ. ఈ శారీకి మెయిన్ బోర్డర్స్ అండి. మంచి పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పికాక్స్ని ఇచ్చారు. అలాగే ప్యారెట్స్ అంటే బర్డ్స్కి సంబంధించిన డిజైన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక చోట చూసినట్లయితే ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్తో పికాక్ డిజైన్, ఇక్కడ మనకి డక్స్ డిజైన్, బ్రిక్ కలర్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లోటస్ ఫ్లవర్ ని యాడ్ చేశారు. ఇంకొక చోట మనకి ఫ్లయింగ్ టైప్ లో ఉన్నటువంటి ప్యారెట్ డిజైన్ వచ్చింది. మళ్ళీ అగైన్ పికాక్స్ డిజైన్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కలర్ఫుల్ గా ఇచ్చారు. ఇక్కడ ఎంత కలర్ఫుల్ గా అయితే మనకి ఫుల్ డిజైన్ ఉంటుందో బోర్డర్ లో, అంతకన్నా బ్రైట్ గా మనకి మొత్తం సారీ అంతా కూడా పైతానీ క్రీపర్ పార్ట్ తో క్రియేట్ చేశారనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా క్రీపర్ పార్ట్ బ్లూ కలర్ ఉంటుంది. అలాగే ఫ్లవర్స్ లో కూడా మనకి లోటస్ ఫ్లవర్ లో ఒక్కొక్క ఫ్లవర్ లో 2 కలర్స్ అనేది వేరియేషన్ చూపించి టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది ఈ సారీ మొత్తము. మరి ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్ బ్యాక్గ్రౌండ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా కనిపించే విధంగా ప్లస్ మార్క్ టైప్ లో మిడిల్ పార్ట్ డిజైన్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ అంటే అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కానీ కలర్స్ అనేది లేకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ లో మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా ప్యూర్ కంచిపట్టు సారీస్ లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అన్నమాట. ప్రతి ఒక్క సారీ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్ని కూడా మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్